హల్లో పిల్లలు, నా పేరు వరాహమిహిరుడు. నేను 505 క్రీస్తు శకంలో అవంతి దేశం, ప్రస్తుత ఉజ్జయిని, మధ్యప్రదేశ్ లో జన్మించాను. నేను ఒక గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, జ్యోతిష శాస్త్రవేత్తను. నా ప్రసిద్ధ గ్రంథం బృహత్ సంహిత. ఇందులో ఖగోళ శాస్త్రం, జ్యోతిషం, వాస్తుశాస్త్రం, వాతావరణ సూచనలు, నక్షత్ర గమనాలు మొదలైన విషయాలను వివరించాను. అలాగే నేను రాసిన పంచసిద్ధాంతిక అనే గ్రంథంలో ఖగోళ శాస్త్రంలో ఆ కాలంలో ప్రాచుర్యాలని 5 ఖగోళ సిద్ధాంతాలను వివరించాను. నా పేరు శకుంతలాదేవి. ప్రపంచం నన్ను ప్రేమగా హ్యూమన్ కంప్యూటర్ అని పిలుస్తుంది. నేను 4 నవంబర్ 1929న బెంగుళూరులో జన్మించాను. చిన్న వయసులోనే గణితంపై నాకు ప్రత్యేక ప్రతిభ ఉన్నది. నా గణన శక్తిని చూసి 1982లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకంలో నా పేరు నమోదైంది. నేను కేవలం గణితం మాత్రమే కాదు, అస్ట్రాలజీ జ్యోతిష్యంలో కూడా నిపుణురాలిని. అంతేకాదు, పిల్లలు గణితాన్ని భయపడకుండా ప్రేమతో నేర్చుకోవాలని అనేక పుస్తకాలు రాశాను. నా పేరు ఆర్కిమెడిస్. నేను క్రీస్తుపూర్వం 287లో సిరక్యూస్ అనే నగరంలో జన్మించాను. నేను గణిత శాస్త్రవేత్త, భౌతిక శాస్త్రవేత్త మరియు ఖగోళ శాస్త్రవేత్తను. నా పరిశోధనలలో ముఖ్యమైనవి ప్లవన సూత్రం, ఆర్కిమెడ్స్ ప్రిన్సిపల్. ద్రవాలలో వస్తువులు ఎలా తేలుతాయో నేను వివరించాను. లీవర్ సూత్రం, నాకు నిలబడే స్థలం ఇవ్వండి, భూమిని పైకి ఎత్తగలను అన్నది నా ప్రసిద్ధ వాక్యం. హల్లో పిల్లలు, నా పేరు ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ ఖవారిజ్మీ. నేను పర్షియా, ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ ప్రాంతంకు చెందిన గణిత శాస్త్రవేత్తను. నేను క్రీస్తు శకం 780 సంవత్సరాలో ఖ్వారిజ్మి ప్రాంతంలో జన్మించాను. అల్జిబ్రా అనే గణిత శాఖకు పునాది వేశాను. నా ప్రసిద్ధ గ్రంథం అల్ కితాబ్ అల్ ముఖ్తసర్ ఫీ హిసాబ్ అల్ జబర్ వల్ ముకాబలా ద్వారా ప్రపంచానికి అల్జిబ్రా అనే పదం పరిచయం అయింది. నేటి ఆల్గరిథం అనే పదం నా పేరు అల్ ఖ్వారిజ్మీ నుండి వచ్చింది. హల్లో పిల్లలు, నా పేరు ఐజాక్ న్యూటన్. నేను ఇంగ్లాండ్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తను, భౌతిక శాస్త్రవేత్తను. నేను 4 జనవరి 1643న ఇంగ్లాండ్లోని లింకన్ షైర్ ప్రాంతంలో నా ప్రసిద్ధ గ్రంథం ఫిలాసఫీ న్యాచురాలిస్ ప్రిన్సిపియా మ్యాథమెటికా. ఇందులో నేను గతిశాస్త్ర నియమాలు, లాస్ ఆఫ్ మోషన్ మరియు గురుత్వాకర్షణ సూత్రం, లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ వివరించాను. నేను క్యాల్కులస్ అనే గణిత శాఖను అభివృద్ధి చేశాను. కాంతిశాస్త్రంలో కూడా నేను పరిశోధనలు చేసి తెల్లని కాంతి వేర్వేరు రంగులతో తయారైందని నిరూపించాను. హల్లో పిల్లలు, నా పేరు దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్. నేను 17 జనవరి 1905లో మహారాష్ట్రలోని డహాను పట్టణంలో జన్మించాను. నేను ఒక ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్తను. నా పేరు ప్రత్యేకంగా కప్రేకర్ స్థిరాంక్ 6174 ద్వారా ప్రసిద్ధి చెందింది. నేను సంఖ్యా సిద్ధాంతం, నంబర్ థియరీలో అనేక ఆసక్తికరమైన విషయాలు కనుగొన్నాను. కప్రేకర్ సంఖ్యలు, హర్షద్ సంఖ్యలు, హర్షద్ నంబర్స్ వంటి అనేక ప్రత్యేక సంఖ్యా శ్రేణులను కూడా నేను పరిచయం. హలో పిల్లలు, నా పేరు బ్లేజ్ పాస్కల్. నేను ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తను, భౌతిక శాస్త్రవేత్తను. నా జననం 19 జూన్ 1623లో క్లెర్మోంట్ ఫెరాండ్ అనే పట్టణంలో జరిగింది. నేను పాస్కల్ త్రిభుజం, పాస్కల్ స్ట్రాంగిల్ అనే ప్రసిద్ధ గణిత నమూనాను పరిచయం చేశాను. నేను వాక్యూమ్ మరియు పీడనంపై ప్రయోగాలు చేసి ద్రవగతి శాస్త్రానికి కొత్త దారులు చూపాను. పాస్కల్ సూత్రం, పాస్కల్స్ లా, భౌతిక శాస్త్రంలో చాలా ముఖ్యమైనది. నా పేరు పియర్ సైమన్ లాప్లేస్. నేను ఫ్రాన్స్ దేశానికి చెందిన గణిత శాస్త్రవేత్తను మరియు ఖగోళ శాస్త్రవేత్తను. నేను 23 మార్చి 1749న ఫ్రాన్స్లోని నార్మండీలో జన్మించాను. నేను సంభావ్యతా సిద్ధాంతం, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీలో చేసిన పరిశోధనల ద్వారా ప్రసిద్ధుడిని అయ్యాను. లాప్లేస్ సమీకరణాలు మరియు ఖగోళ గణిత శాస్త్రానికి సంబంధించిన మెకానిక్ సెలెస్ట్ నా ముఖ్యమైన రచనలు.